మన ఆడవాళ్ళకి ఏ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పిల్లలకి కాళ్ళ నొప్పులన్నా, కాల్షియం ప్రాబ్లం ఉన్నా, పెద్దవాళ్ళకి జుట్టు ఊడిపోతున్నా, ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ లడ్డు అయితే సరిపోతుందండి. హలో అండి, ఒక 10 నిమిషాలు టైం ఉందా మీ దగ్గర? అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా హెల్తీగా ఉండే ఈ లడ్డూని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదేంటి ఇది సున్నుండలాగే కనిపిస్తుంది, సున్నుండ కాదా అనుకుంటున్నారా? అస్సలు కానే కాదండి, సున్నుండ కాదు. సున్నుండలో వచ్చిన డ్రాబ్యాక్ ఏంటి అంటే, డ్రాబ్యాక్ అన్నానని సున్నుండ ఫ్యాన్స్ అందరూ నా కామెంట్ సెక్షన్లో తిట్టకండి. ఏంటి అంటే, సున్నుండలో మనం ఎక్కువ నెయ్యి వేస్తే కానీ అది ఉండకట్టదు కదా. కానీ అలా నెయ్యి వల్ల అందరూ అయితే తినలేరండి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అరగలేదనో లేకపోతే ఫ్యాట్ అనో అలా స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ ఇదైతే స్కిప్ చేసే అవకాశమే లేకుండా చాలా ఈజీ ప్రాసెస్తో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. అయితే ఒకసారి ఈ వీడియోని లైక్ చేసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీంట్లో అండి ఒక పెద్ద బాండీ అయితే తీసుకోండి, వెడల్పాటిదైతే మనకి మంచిది. దీంట్లో ఒక కప్పు వరకు అయితే పల్లీలు వేసుకోండి. ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటే చక్కగా హీట్ అనేది బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మనకి అన్నీ వేగుతాయి అన్నమాట. ఒకేసారి అన్నీ వేసేయకండి. నేను చెప్పిన ప్రాసెస్లో వేస్తే మీకు చక్కగా బాగుంటుంది. లడ్డు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి అందరు తింటారండి. నేను ఒక కప్పు పీనట్స్ తీసుకున్నాను, అలాగే పావు కప్పు క్యాజూ నట్స్, అదేనండి జీడిపప్పు తీసుకున్నాను. తర్వాత ఒక కప్పు వరకు రాగులు తీసుకున్నానండి. ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. వేయించుకుంటేనే మనకు కరకరలాడుతూ క్రిస్పీగా అలాగే మనకి ఫ్లేవర్ఫుల్గా ఉంటాయన్నమాట. తర్వాత పావు కప్పు ఈ పొట్టు మినపప్పు అయితే తీసుకున్నాను. మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే మామూలు మినపప్పు, గుండుపప్పు కూడా వేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదనమాట. అయితే నేను ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో ఏవి ఎంత వేయాలి అనేది, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు మర్చిపోకుండా దాంట్లో చూసి ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా మీ పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి పెడుతూ ఉంటారు కదా, ఆ స్నాక్స్, ఈ బిస్కెట్స్ అని, ఇవి రోజుకొక లడ్డు పెట్టండి, భలే బాగుంటుంది. వాళ్ళకి మంచి పోషక విలువలు కలిగిన లడ్డు మీరు మీ చేత్తో, మీ వంటింట్లో మీ చేతులతో ఇచ్చినట్టు అవుతుందండి. ఇంకా నేను ఇక్కడ ఒక పావు కప్ వచ్చేసి ఈ కర్బూజా సీడ్స్ అంటారు కదండి, అవి, అలాగే గుమ్మడికాయ గింజలండి, పంకిన్ మరియు మస్క్ మిలన్ సీడ్స్ అనమాట. మీకు కావాలి అనుకుంటే ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ తగిన మోతాదులో మాత్రం యాడ్ చేసుకోండి, లేకపోతే కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ పట్టేస్తుంది, సో అరగకుండా ఉంటుందన్నమాట. ఈ క్వాంటిటీలో మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు ఎగిట్ అనిపించదు, చాలా ఈజీగా తినవచ్చు. ఇంకా మధ్యలో మీకు ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవి కూడా ఒక పావు కప్ అయితే సరిపోతాయి అనమాట. అలాగే 3 ఇలాచీలు అయితే వేసుకోండి. మీకు ఇలాచీలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. మీకు మీ దగ్గర బాదం ఉంటే కూడా ఒక పావు కప్పు బాదం కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదనమాట, అందుకని వేయలేదు. ఇంకా ఓట్స్ అండి, ఇవి నార్మల్ ఓట్స్ అండి, ఇవి తీయగా ఉండవన్నమాట. నార్మల్ ఓట్స్ ఒక పావు కప్పు. మీ దగ్గర మీకు ఇష్టం లేదు అనుకుంటే అటుకులు యాడ్ చేసుకోవచ్చు దాని బదులు, లేదు అంటే వదిలేయచ్చండి, బాగానే ఉంటుంది. నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసాను. ఇంకా దీంట్లోకి ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసేసుకున్నాం కదండి, పావు కప్పు. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వులండి. పిల్లలకి కాల్షియం ఎంత అవసరమో పెద్దోళ్ళు కూడా అంతే అవసరం అండి. అయితే దీనికి నువ్వులు కొలత ఏంటి అంటే, మనం అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకుంటే, పావు కప్పు తీసుకుంటే డ్రై ఫ్రూట్స్ ఎప్పుడూ ఒక పావు కప్పు సరిపోతాయండి. అన్నీ మిక్స్ చేసి ఒకేసారి తినకూడదు అనమాట. అందుకని మనం కొన్ని కొన్ని వేసుకున్నాము. పీనట్స్ మనకి పల్లీలు ఏదైతే ఉన్నాయో దానికి డబల్ అయితే నువ్వులు వేసుకోండి. నల్ల నువ్వులు వేసుకుంటే ఇంకా మంచిదండి. చాలామంది నల్ల నువ్వులు తినకూడదు, నల్ల నువ్వులు చేత్తో ఇవ్వకూడదు అని అంటూ ఉంటారు. కానీ అదంతా మీరు పక్కన పెట్టేసి మీ హెల్త్ చూసుకోండి. తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వులు ఇంకా చాలా మేలు చేస్తాయి. అది పెద్దవాళ్ళని అడిగితే మనకు చెప్తూ ఉంటారు, ఒకసారి అడిగి చూడండి. నా దగ్గర ఇక్కడ అవైలబుల్లో లేవు కాబట్టి నేను ఇక్కడ తెల్ల నువ్వులు అయితే వాడాల్సి వచ్చిందండి. 2 కప్పులు నువ్వులు అయితే వేసుకోండి. అండ్ ఇక్కడ ఖర్జూరం అయితే చూపిస్తున్నాను కదా, 4-5 ఉన్నాయండి ఇంట్లో, దాంతోనే నేను అడ్జస్ట్ అయ్యాను అనమాట. మీకు నేను ఇక్కడ బెల్లం పౌడర్ అయితే యూజ్ చేశాను. మీకు బెల్లం కూడా వద్దు, నేను ప్యూర్గా నేను ఖర్జూరంతో చేసుకుంటాను అనుకుంటే మీరు దీన్నే ఇంకొన్ని ఖర్జూరాలు అంటే ఒక కప్పు నిండా ఖర్జూరాలు వేసుకొని చక్కగా దాన్ని ఫ్రై చేసుకోండి. ఎంత ఫ్రై అంటే, ఇప్పుడు మనం ఫస్ట్ వేసిన మినప్పప్పు అలాగే రాగులు, పల్లీలు అన్నీ కూడా చక్కగా ఒకదాని తర్వాత అవి వేగుతూ మంచి స్మెల్ని అయితే ఇస్తాయండి, మంచి అరోమా వస్తూ ఉంటుందన్నమాట. కలుపుతూనే ఉండండి, మీరు అవి పెట్టేసి మాత్రం పక్కకి వెళ్ళిపోద్దు. ఎందుకంటే పల్లీలు కనుక అడుగంటేసిన, నువ్వులు అడుగంటేసినా సరే మనకి అస్సలు ఫ్లేవర్ అనేది కొంచెం కూడా బాగోదు. ఇంకా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అసలు నేను గీ అనేది కానీ, నూనె కానీ, నెయ్యి కానీ ఏది వేయలేదండి. ఒక్క స్పూను
కూడా వేయలేదు, పావు స్పూన్ అంటే జస్ట్ అలా ఒక 2-3 చుక్కలు అయితే నెయ్యి అయితే వేశాను. ఏం లేదండి, అవన్నీ ఒక చోట బాగా కలిసి ఒకవేళ ఏదన్నా వేగకపోతే కొంచెం వేగుతాయనే ఉద్దేశంతో అది వేసాను. అసలు మీకు అది కూడా ఇష్టం లేదంటే అది కూడా వేయనవసరం లేదు. చూసారా, ఇంకా అవి బాగా ఆరనివ్వాలండి. ఇదే మెయిన్ ట్రిక్. ముందే అయిపోగానే అవి ఆరకుండా తీసుకెళ్ళి మిక్సీలో అయితే వేయొద్దండి. మిక్సీ జారు పొడిగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ అన్నీ ఒకేసారి వేసేయద్దు. నాకైతే ఇక్కడ 2 కప్స్ వరకు బెల్లం పౌడర్ అయితే పట్టిందండి. మీకు టేస్ట్కి అడ్జస్ట్ అయినట్టు మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, కావాలంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు అనమాట. తాటి బెల్లం అని దొరుకుతుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. నేను ఇది కూడా వేసుకోవచ్చు అది కూడా వేసుకోవచ్చు అని ఎందుకు చెప్తున్నారు అని అనుకుంటారేమో. ఎందుకు చెప్తున్నానంటే అవైలబిలిటీని బట్టి మనం టేస్ట్ అనేది మార్చుకోవచ్చు, అలాగే మన హెల్త్ని మన చేతుల్లో ఉన్నది మార్చుకోవచ్చు అనమాట. ఇది రోజు మా అబ్బాయికి అయితే బాక్స్లో పెడతాను. ఇక్కడ చిన్న చిన్న టిప్స్ ఏంటి అంటే, మీరు ఆరిన తర్వాత ఒక్కొక్క ట్రిప్పులుగా వేసుకోవాలండి. అంటే అన్నీ ఒకేసారి వేసుకుంటే నలగవు అనమాట. అయితే మీకు పైన పొడి పొడిగా ఉంది, కింద జార్కి బాగా పట్టేసి ఉంది అని అనిపిస్తే కనుక మళ్ళీ ఒకసారి తిప్పాలండి. అప్పుడు మనకు ఉండ అవుతుందో లేదో చూసుకొని ఒకసారి మళ్ళీ గరిటెతో తిప్పుకుంటూ మనం పల్స్ ఇచ్చుకుంటూ దాన్ని గ్రైండ్ చేసుకుంటే మాత్రమే మనకనేది, ఎందుకంటే ఇందులో మనం పీనట్స్ నువ్వులు వేసాం కదండి, అవి బాగా ముద్దగా అవుతాయి అన్నమాట. అవి అవ్వేది వరకు మనం తిప్పుతూనే ఉండాలి. అండ్ ఒకవేళ మనకి చేసేటప్పుడు కనుక అవి ఇంకా డ్రైగా అయిపోతుంది, పొడి పొడిగా ఉంది పిండి అని అనిపిస్తే కనుక మళ్ళీ ఒకసారి మిక్సీ జార్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే మనకి ఉండ అనేది కడుతుంది. గట్టిగా చుట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ మీడియం సైజులో చేశాను, పిల్లలకి బాక్స్లకు పెట్టడానికి. మాకు చిన్న అబ్బాయి ఉన్నాడండి, 3 years, తను కూడా తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. అలాగే ఇవి తిన్న తర్వాత వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉండాలి, బటర్ మిల్క్ తాగుతూ ఉండండి. మీకు మధ్యలో ఫ్లాక్స్ సీడ్స్ అలాగే కరివేపాకు వేయించడం చూపించాను కదండి, ఇదిగోండి ఇక్కడే చూపిస్తున్నాను. ఇవి ఏంటంటే మా వారికి మజ్జిగలో, అలాగే ఎప్పుడన్నా మేము లెమన్ వాటర్ హాట్ వాటర్లో తాగేటప్పుడు ఇవి కలుపుకుంటూ ఉంటాం. మీకు మునగాకు దొరికితే కూడా ఇలా డ్రైగా వేయించి పెట్టుకోండి. అసలు డ్రై రోస్ట్ ప్యాన్లోనే చేసుకుంటే మంచిదండి. మీరు ఏమి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయనవసరం లేదు. ఇవి మీరు మంత్కి ఒక్కసారి చేసుకుంటే చాలండి. సండే కానీ సాటర్డే కానీ పిల్లల హెల్ప్తో పిల్లలకు కూడా ఎలా చేయాలో నేర్పించుకుంటూ చక్కగా చేసుకుంటూ ఉంటే మనకి హెల్త్ ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోనవసరం లేదు, బయట ఆర్డర్ చేసుకోనవసరం లేదు, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా మీరు చక్కగా మిక్సీ పట్టుకుంటూ తిప్పుకుంటూ ఉంటే మీకు దాంట్లోంచి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుందన్నమాట. సో ఆ తేమతో మనకి ఉండలు అయితే బాగా చుట్టుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒక్క 5 మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ గ్రోత్కి మీరు సహాయపడతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ స్మైలింగ్. చూసారా, నా చేతిలో ఉన్న ఉండ విరిగిపోకుండా చక్కగా ఉండకట్టినట్టుంది. అమ్మమ్మలు నానమ్మలు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండోయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.